అనగనగా ఛానల్కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి చెరుపకురా చెడేవు అనే ఒక కథను వినేద్దాం. ఈ రాయలవారి ఆస్థానంలో ఉన్న కవులందరికీ రాయలవారు పోటీలు పెడతారు కదా, ఆ పోటీలలో ఒక పోటీ అన్నమాట ఇది. పెద్దన్న గారు పోటీ గురించి వివరిస్తారు. ఇది పోటీదారుల తెలివితేటలకు పరీక్ష అని ఆయన చెప్పగానే వెంటనే అప్పన్న లేచి, అబ్బో, ఆ తెలివితేటలైతే మా దగ్గర కొండంత ఉన్నాయి. ఆ తెలివితేటల్లో మమ్మల్ని ఢీ కొట్టడం ఎవరి తరం కాదు అంటాడు నవ్వుతూ. ఇంకా పెద్దన్న గారు కూడా నవ్వి గబగబా అక్కడ గోదాలోకి వెళ్ళి అక్కడున్న ఇసుకలో పొడుగ్గా ఒక గీత గీస్తారు. ఇంకా తంబి తల ఊపుతూ, అర్థమైంది స్వామి, గీతని పెంచకుండా పెద్దది చేయాలి, అంతే కదా, చేస్తాము అని చెప్పి అంటాడు. పెద్దన్న గారు తల అడ్డంగా తిప్పి, కాదు, ఆ గీతని చిన్నదిగా చేయాలి, పక్కన మరో పెద్ద గీత గీయకూడదు, ఉన్న గీతని చేత్తోటి కానీ కాలితోటి కానీ చెరపకూడదు అని చెప్తారు. మరి ఉన్న గీతని చెరపకుండా దాన్ని ఎలా చిన్నది చేయడము? ఈ పోటీ విశేషం విన్న అభ్యర్థులందరూ నిరాశపడతారు. ఉన్న గీతని చెరపకుండానో లేదా దాని పక్కన మరో పెద్ద గీత గీయకుండానో ఆ గీతని ఎలా చిన్నది చేస్తారు? ఇది తెలివితేటలకు పరీక్ష లేక అభ్యర్థుల్ని ఏడిపించడానికి పెద్దన్న గారికి పుట్టిన గిలివా అని చెప్పి అనుకుంటారు. ఇంకా తాతాచార్యుల వారు చిరాకు పడుతూ, ఇదేం తెలివి, ఇదేం పరీక్ష, ఏ గీతైనా చెరపకుండా ఎలా చిన్నదవుతుంది అని కోపంగా అంటారనమాట. ఇంకా పెద్దన్న గారు మాత్రం ఇంకా తొణక్కుండా చెరుపకురా చెడేవు అని అంటారు. రామకృష్ణుడు తల ఊపుతూ ఓహో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తాతాచార్యుల వారు భయపడిపోయి, నీ అతి తెలివితేటలు ఇక్కడ పనిచేయవు, తెలుసుకో అని చెప్పి అంటాడనమాట. ఇంకా రామకృష్ణుడు కూడా తల ఊపుతూ, ఇది తెలివి కాదు స్వామి, గిలివి, పక్కన మరో గీత గీయకుండా ఉన్న గీతని చెరపకుండా ఉన్నదాన్ని చిన్నది చేయడమే మన గిలివి అని చెప్పి తాపీగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దూరంగా పడి ఉన్న ఒక పొడుగాటి కర్రని తీసుకొస్తాడు. దాన్ని ఇసుకలో నిలబెడతాడు. అంటే అప్పటికి ఎండ వస్తూ ఉంటుందన్నమాట. ఎండ వాలును బట్టి దానికి అనుగుణంగా ఆ కర్రని తిప్పుతాడు. ఇంకా నీడ పొడుగ్గా, చాలా పొడుగ్గా ఆ అక్కడ గీసిన గీత పక్కన పడుతుంది. అంటే ఆ పెద్దన్న గారు ఒక గీత గీస్తారు కదా, ఆ గీత పక్కనే ఈ కర్ర నీడ పడి ఆ గీసిన గీత కన్నా ఈ నీడే చాలా పొడుగ్గా ఉంటుంది, ఒక గీతలాగా. ఇంకా అంతే, ఉన్న గీతని చెరపకుండా పక్కన మరో గీత గీయకుండానే ఆ నీడ పక్కన గీత చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అలా ఈ తెనాలి రామకృష్ణుడు ఆ ఆ గీతని చిన్నదిగా చేసి చూపిస్తాడనమాట. అంటే ఆ గీతను చెరపడు, మళ్ళీ ఆ పక్కన ఇంకో గీత గీయకుండానే ఆ నీడతోటి ఆ గీతని చిన్నదిగా చూపిస్తాడు. ఇంకందరూ శభాష్ రామకృష్ణ, తెలివంటే నీదే అని అందరూ మెచ్చుకుంటారు. ఇంకా రాయలవారు కూడా బాగా మెచ్చుకుని చప్పట్లు కొడతారన్నమాట. ఇంకా అక్కడ ఉన్న కవులందరూ చప్పట్లు కొడతారు. ఇంకా ఓడిపోయామనుకుని తాతాజీ వాళ్ళు, మాకు మాత్రం గెలువుంటే మేము ఇట్లా ఓడిపోయే వాళ్ళమా అని అంటాడు. పెద్దలు ఊరికే అన్నారా, చెరుపకురా చెడేవు అని అని అంటారు. ఇప్పుడు చెరపకుండానే చెడ్డాం అని చెప్పి అంటాడు అప్పన్న. అలా రామకృష్ణుడు తన తెలివితోటి పోటీలన్నిట్లో గెలుస్తూ ఉంటాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.